హాయ్. హలో. వెల్కమ్ టు ప్రవీణ్ నేతా వ్లాగ్స్. మనం ప్రజెంట్ నకరికల్లో ఉన్నాము. నల్గొండ డిస్టిక్ నకరికల్. ఇక్కడ రకరకాల విగ్రహాలు తయారు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం చూసే విగ్రహాలు వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ విగ్రహాలు. ఇవి ఎంట్రన్స్ లో ఉన్నాయి. ఓకే ఓకే ఉన్నాయి. ఈ విగ్రహాల నుండి లోపల ఫ్రెష్ విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. ఈ ఇయర్ విగ్రహాలు అవి కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ అన్ని విగ్రహాలు పాత ఓల్డ్ విగ్రహాలు. అండ్ ఇక్కడ మనకు అన్ని విగ్రహాలు ఫ్రెష్ గా ఇయర్ లో తయారు చేసే ఫ్రెష్ విగ్రహాలు రెడీ అవుతున్నాయి. చూడొచ్చు. ఇవన్నీ రెడీ అవుతున్నాయి, ప్రజెంట్ వర్క్ లో ఉన్నాయి. చూడొచ్చు, ఇవన్నీ మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ అయినాయి, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ ఒక అన్న కూడా ఉన్నాడు. మనం అతనితో మాట్లాడి ఎంతవరకు వచ్చినాయి వర్క్ ఏందనేసి చూద్దాం. అన్న నమస్తే అన్న. ఇక్కడ ఈ అన్న వర్క్ చేస్తున్నాడు. ఈ అన్నతో మాట్లాడి ఒకసారి అసలు ఏం విగ్రహాలు ఏం నడుస్తున్నాయి, ప్రజెంట్ ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, కాస్ట్ ఎంత ఉందో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం అన్నతో ఒకసారి. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇక్కడ ఏం విగ్రహాలు నడుస్తున్నాయి అన్న, ప్రజెంట్ ఎన్ని విగ్రహాలు? విగ్రహాల్లో కలర్ నడుస్తుంది ఆల్రెడీ. కొత్త విగ్రహాలు కూడా రెడీ అయినాయి. ఓకే మొత్తం కంప్లీట్ చేసి పెట్టేసినాం. ఓకే, ఇక్కడ విగ్రహాలు చూడొచ్చు, మంచి మంచి విగ్రహాలు. ఈ విగ్రహం ఎన్ని ఫీట్? రామ మందిరం బొమ్మ. రామ మందిరం బొమ్మ. 7 ఫీట్ ఉంటుంది అన్న. 7 ఫీట్. 7 ఫీట్ విగ్రహాలు ఈ సైజ్ లో. ఓకే. 8 ఫీట్ 9 ఫీట్ 10 ఫీట్ కూడా ఉన్నాయి. విగ్రహాలు మొత్తం కంప్లీట్ గా ఉన్నాయి. ఓకే కంప్లీట్ చేసి కప్పి పెట్టుకున్నాం. ఓకే లేకుండా. ఓకే. ఆల్రెడీ ఇవి కూడా కలర్ నడుస్తున్నాయి. ఇది 9 ఫీట్స్ విగ్రహం. 9 ఫీట్ 10 ఫీట్ ఒక నిమిషం ఆగనా. ఓకే, ఈ విగ్రహాలు 9 ఫీట్. ఇది 9 ఫీట్. ఓకే. ఈ రెండు 9 ఫీట్ విగ్రహాలు అంట అండి, హైట్ ఎక్కువ ఉన్నాయి బాగా. 9 ఫీట్స్ అండి. కలర్స్ కూడా మంచిగా, ఫినిషింగ్ కూడా మంచిగా వచ్చింది. ఫినిషింగ్ చేసినాం ఈసారి. అంటే డెకరేషన్ లో బాగా కనబడతాయి ఫినిషింగ్. విగ్రహాలు బట్టి కలర్ వేసినాం. ఓకే, కలర్ కూడా షేడింగ్ చూడొచ్చు అండి. ఇది మన కలర్ మంచిగా వచ్చింది. అంటే యాష్ కలర్ రంగు కూడా బాగా వేశారు. మన మన షెడ్ పేరు ఏం పేరు? మన షెడ్ పేరు ఆల్య. ఈ నకరకల్లో ఉన్నాం మనము. నకరకల్లో మండలి పడతాయి. ఇలా ఏదైనా పడతాయి కానీ నేను నకరకల్లో వర్క్ చేస్తున్నాం. నకరకల్లో ఉన్నాయి షెడ్లు. విగ్రహం చూడొచ్చు, చాలా అవసరం కూర్చున్నట్టు విగ్రహం కూడా బాగుంది. ఈ కాశీనాథ్ విశ్వం బొమ్మ. ఇది కాశీనాథ్ బొమ్మ బయట ఉంటది, శివుడి బొమ్మ. న్యూ మోడల్. ఇవి 5 పీసెస్ వేసినాం మేము. 5 పీస్. అంటే 5 పీసులు చేసినాం, ఎక్కువ చేయలే. మోడల్ బట్టి 5 రకరకాల బొమ్మలు చేసినాం మేము. ఈ ఫినిషింగ్ చూడండి. ఆయిల్ ఫినిషింగ్ ఉంటది. ఫేమస్ బొమ్మ ఉంటది. ఇది మంచి బొమ్మ. రథం విగ్రహాలు ఉంటది. కప్పి పెట్టినాం. విగ్రహం బాగుంది. ఇది 8 ఫీట్ ఉంటుంది అన్న. మొత్తం కప్పి పెట్టినా, క్లోజ్ చేసిన. ఏదైనా బుకింగ్ స్టార్ట్ అయితే అప్పుడు ఓపెన్ చేసి చూపెడతాం. అట్లా ఉంటుంది విగ్రహం. ఈ సైడ్ కూడా 5 ఫీట్ 6 ఫీట్ విగ్రహాలన్నీ కప్పి పెట్టినాం. మొత్తం ఈ సైడ్ లో కూడా 9 9 ఫీట్ 10 ఫీట్ విగ్రహాలు ఉంది. ఈ బొమ్మ ఒక్కటే సింగిల్ బొమ్మ చేసినాం. రాధాకృష్ణుడు బొమ్మ సింగిల్ ఒక్కటే బొమ్మ ఉంటది. నకరకల్లో లేదు బొమ్మ. దీంట్లో రూబాబ్ అంటే ఫినిషింగ్ సూపర్ ఫినిషింగ్ ఉంటది అన్న. ఈ మీరాబాయ్ అంటారు. ఈ కృష్ణుడు భగవాన్. ఈ రిద్ధి సిద్ధి అంటారు ఈ విగ్రహాలకి. దీంట్లో మళ్ళీ ఈ సైజ్ కూడా అన్ని కప్పి పెట్టినాం.
ఆయన తిరుపతి బాలాజీ విగ్రహాలు. బాగుందండి తిరుపతి బాలాజీ విగ్రహం చూడడానికి. 8 ఫీట్ విగ్రహం. బాగుంది. మోడల్ మాత్రం అంటే సూపర్ సూపర్ మోడల్ ఉన్నాయి. ఇప్పుడు న్యూ స్టాక్ కూడా ఇప్పుడు రెడీ అవుతున్నాయి కొంచెం విగ్రహాలు. అవి కూడా చూపెడుతుంది మీకు. ఒకసారి చూసిన తర్వాత మనం అవి కూడా చూపెడుతుంది. ఫినిషింగ్ ఉందండి. విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి. నకరేకల్ తప్ప ఎక్కడైనా ఫినిషింగ్ లో విగ్రహాలు దొరకవు. నకరేకల్లో ఫినిషింగ్ విగ్రహాలు ఉంటే ఏడైనా దొరకవు. ఈ ఫినిషింగ్ విగ్రహాలు మొత్తం బుగ్గలు చిన్న ఉండగా కోసం అటు అవుతుంది, పెద్ద అయితే. మహారాష్ట్ర ఒక విగ్రహాలు ఉంది, సింగిల్ విగ్రహాలు, అది కూడా రెడీ చేసినాం. వచ్చి చూసుకోరు ఒకసారి. ఈ మహారాష్ట్ర విగ్రహాలు సింగిల్ బొమ్మ. మహారాష్ట్ర విగ్రహాలు సింగిల్ ఒకటే బొమ్మ ఉన్నది. అది కూడా ఎవరైనా వస్తే కస్టమర్లు పెద్ద ఇంకా హై క్వాలిటీ ఇంకా 15 ఫీట్ విగ్రహాలు కూడా ఉన్నాయి.